స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరారని మాటను పలుకని యేసయ్య, మనసారని బాటను నడవని మెస్సియ, నీ మాట సంపూర్ణ స్వచ్ఛ. ప్రభునందరికీ వందనాలు. మనము వరుసగా మార్కు సువార్తల నుండి మనము వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్తలన్నింటిలో కంటే ముందుగా వ్రాయబడింది. ఆ సంగతి మనందరికీ తెలుసు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథము యొక్క కూర్పులో ఇది రెండవదిగా, అంటే సువార్తలలో కానీ కొత్త నిబంధనలో కానీ రెండవ బుక్గా దీనిని పొందుపరచడం జరిగింది. ఈ ప్రారంభ వచనాల్లోనే మనము బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సంగతులు గమనించగలుగుతాం. మార్కు సువార్త ఆరంభిస్తూ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క సంగతులు, అనగా ఆయన ప్రవచనము చెప్పబడినట్లుగా పంపబడ్డాడు అని, తిరిగి ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్త, ఆయన ఏ స్థలములో ఉండి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా ఆయన మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మము ఇస్తూ అనేకులకు దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త చెప్తూ ఉండగా, వారు పాపమును ఒప్పుకుంటూ యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతున్నట్టుగా ప్రియులారా మనము చూస్తాం. 6వ వచనంలో చూస్తే, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు అని అతని యొక్క వస్త్రములు, అతని యొక్క ఆహారము, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క వస్త్రములు, ఆ తర్వాత ఆయన యొక్క వస్త్రాలు, ఆయన తినే ఆహార పదార్థాలు అవి కూడా చెప్పబడ్డాయి. 7వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి వాక్యములోని విశేషాలు చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, మరియు అతడు నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నాకంటే శక్తివంతుడొకడు నాకు వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారుని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క ప్రకటన, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సందేశం ఇక్కడ మనం చదువుకుంటున్నాం. దానిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఎంతో అధికముగా హెచ్చిస్తూ ఉన్నాడు. నేను కాదు, నా వెనుక వస్తున్నటువంటి వాడు నాకంటే చాలా శక్తివంతుడు అని చెప్తూ ఆయన చెప్పున వారును విప్పటానికైనా నేను పాత్రుడను కాను అన్నాడు. దానిలో బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత రెండవదిగా ఆయన ఎంత తక్కువ వాడో చెప్తున్నాడు. ఆయన ఎంత తక్కువ వాడో చెప్తున్నాడు. ఈ మాటలు మనం గమనిస్తూ ఉండగా విశ్వాస జీవితంలో మనము ప్రభువుని అత్యున్నతముగా ఘనపరచాలి, ప్రభుని ఎక్కువగా ఘనపరచాలి. ఏ పని చేస్తే, ఎలాగ జీవిస్తే, ఏ కార్యము చేస్తే నేను ప్రభువుని ఘనపరచగలుగుతాను, నా ద్వారా నా ప్రభువు ఘనపరచబడతాడు అనే సంగతి మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా జీవితంలో మనకు దేవుడు దయచేసిన ప్రతి దానిని బట్టి
పొంగిపోకుండా మనల్ని మనము ఎప్పటికప్పుడు తగ్గించుకొని ఉండాలి. కొన్నిసార్లు విశ్వాసులమైన మనకు బాహ్య సంబంధమైన గర్వము కంటే ఆత్మ సంబంధమైన గర్వము వస్తుంది. ఆత్మ సంబంధమైంది వస్తుంది. ఏమనంటే నాకు వాక్యం బాగా తెలుసు, నేను బాగా పాటలు పాడతాను, నేను బాగా ఇస్తాను, నేను బాగా పరిచర్య చేస్తాను. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనలోకి రాకూడదు. బాప్తిసం ఇచ్చే యోహాను ఆ సంగతి కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన్ని ఎంతో హెచ్చిస్తూ ఉన్నాడు, తనను తాను ఎంతో తగ్గించుకుంటున్నాడు. ఆయన ఇచ్చే బాప్తిస్మము నీళ్లలో ఇస్తున్నాడు, కానీ నా తర్వాత వచ్చే శక్తివంతుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. దీనిలో రెండింటినీ పోలుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి బాప్తిస్మము చాలా గొప్పది అన్నాడు. అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. అనేక మంది ఆయన దగ్గరకు వస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, తమ పాపను మనం ఒప్పుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, సంతోషంతో వెళుతున్నారు. అలాగే వెళుతున్న క్రమంలో వారందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు నన్ను గొప్పవాడు అనుకుంటున్నారు, నేను కాదు. ఎవరు గొప్పవాడు? నా తర్వాత వచ్చే యేసు ప్రభు, నా తర్వాత వచ్చేటువంటి వ్యక్తి. అప్పుడు వారందరికీ ఏముంటుంది? మనం ఈయనే గొప్పవాడు అనుకున్నాం, ఈయన ప్రభావం, ఈయన మాటలు చూస్తే, పరలోక రాజ్యము గురించినటువంటి సంగతులు చూస్తే, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో చూస్తే, పాపములకు వచ్చే భయంకరమైన శిక్ష ఎంతో ఈయన చెప్తూ ఉంటే మనం వింటే మనకి ఇంతగా అనిపించింది, ఈయన తర్వాత వచ్చేటువంటి వాడు ఆయన చెప్తే ఎట్లుంటుందో అనిపించాలి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయనను హెచ్చించడానికి, నేను కాదు నా ప్రభు, నేను కాదు నా ప్రభు. ఉదాహరణకి మనము చక్కగా ఒక పాట పాడాం, చక్కగా వాక్యం చెప్పాం. చెప్పినప్పుడు మనము ఇది నా వలన అయింది అనే దానికన్నా కూడా ప్రభు మనల్ని గణపరుస్తున్నాడు, దానికేమి ఇబ్బంది లేదు. కానీ ఇది నా ప్రభువు నాకు దయచేశాడంటే, అయినా మీరు నమ్ముకున్న ప్రభు ఎంత గొప్పవాడో కదా. మంచి ఉద్యోగం వచ్చింది, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, నేను ఎంతో కష్టపడ్డాను, శ్రమపడ్డాను, ఎన్ని బుక్స్ చదివాను. ఇది చెప్పే కంటే కూడా ఏం చెప్పాలి? నా ప్రభువు నాకు ఇది దయచేశాడు, నా ప్రభువు నాకు ఇది దయచేశాడని చెప్పంగానే వీరు నమ్ముకున్నటువంటి ప్రభు, వీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆయన ఎంత గొప్పవాడో కదా అని ప్రజలకు కలగాలి, ప్రజలకు కలగాలి. ఈ రోజుల్లో అది జరగడం లేదు, అది జరగడం లేదు. ఎవరికి వారు స్వీయ ఘనత వారు కోరుకుంటున్నారు. ఆ తప్పు మనము చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలని ఈరోజు వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను 2 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడు. 2 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడు. ఒకటి మత్తయి సువార్తలో, రెండవది యోహాను సువార్తలో చెప్పబడ్డాయి. మొదటిగా మత్తయి సువార్తలో ఆయన చెప్పినటువంటి సందేశం గురించి మనం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం ప్రారంభం అవుతూనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రారంభం అవుతూ ఉంది. ఆయన గురించినటువంటి సంగతులు చెప్తున్నారు. ఆయన ఎక్కడ ప్రకటిస్తున్నాడో చెప్పారు. ప్రవచనము చెప్పబడింది, దాని ప్రకారం వచ్చాడు. 4వ వచనంలో ఆయన వస్త్రాలు చెప్పాడు, తర్వాత ఆహారము చెప్పాడు. అక్కడ కూడా చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పాడు. అంటే మార్క్స్ వార్తలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. తర్వాత అనేకులు బాప్తిస్మం పొందుతూ ఉన్నారు యోర్దాను నదిలో అనే సంగతి అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం చదువుకోవాల్సిన భాగం ఏంటంటే 7వ వచనం నుంచి చదువుకోవాలి. 7వ వచనం గమనించండి. 7వ వచనం నుంచి చదువుతున్నాను నేను. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు.
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు అని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకు అయినా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేట 12వ వచనం గమనించండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఇది బాప్తిసం ఇచ్చే యోహాను చేసినటువంటి ప్రకటన. అనేక మంది వస్తూ ఉంటే వారు వస్తున్నారులే, బాప్తిసం తీసుకున్నారు, వారు నా వెంట వస్తారు, నాకు శిష్యులు అవుతారు, కాబట్టి వారిని నేనేం అనకూడదు అనుకున్నాడు. ఆయన 7వ వచనంలో ఏం ప్రారంభం చేస్తున్నాడు? వాళ్ళని చూడంగానే వాళ్ళు ఎలా కనపడ్డారంట? సర్ప సంతానమా అంటున్నాడు. అంటే మనము అటు మాట్లాడమనే కాదు, మనం అలా మాట్లాడమని కాదు, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం. బాప్తిసం ఇచ్చే యోహాను ఆ ప్రజలను చూస్తే వారిని మెచ్చుకోవాలనిపించలేదు. వారు నడుస్తున్నటువంటి పద్ధతులు, పరిసయ్యులు సద్దుకాయులు దేవుని వాక్యాన్ని అనుసరించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేటువంటి వారు కదా వారందరూ. అలాంటి వారు ఎలాగా ఉన్నారంటే ఎలా కనపడుతున్నారు? చెప్పుకోవడం ఏమో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని, కానీ వారి జీవితాలు చూస్తే వంకరలుగా ఉన్నాయి. సర్ప సంతానము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుతున్నారు కదా, ఉన్నది కదా 44. మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అన్నాడు. ఈ సర్ప సంతానము అని బాప్తిసం ఇచ్చే యోహాను ఆ వచ్చేటువంటి పరిసయ్యులను సద్దుకాయులను చూచి మాట్లాడిన మాటలో ఆంతర్యం ఏంటంటే వారందరూ కూడా ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు. దేవుని వాక్యానికి లోపడకుండా, మారు మనస్సు పొందకుండా, పశ్చాత్తాపం పడకుండా దేవుని వాక్యాన్ని మోసుకుంటూ వస్తున్నారు. క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నారు కదా. దానివల్ల ప్రయోజనం ఏమి లేదని దాని అర్థం. అంతరంగంలో స్వభావము మారాలి. అంతరంగములో, పరిశుద్ధాత్మలో, అగ్నిలో అనేటువంటి మాటలు ప్రియులారా మనం చూస్తున్నాం. అలాంటి మార్పు, అంతరంగములో మార్పు దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. ఈ వచనంలో మరి బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినటువంటి ఈ మాటలో మనం ఏం గమనిస్తున్నామంటే వారిని సర్ప సంతానమా అంటున్నాడు. ఆయన ఈ మాట నేనంటే వారందరూ వెళ్ళిపోతారేమో, వెళ్ళరా? వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో. వెళ్ళిపోతే నేనేం చేయాలి ఇప్పుడు? అసలు నేను వచ్చింది ఎందుకు? ప్రకటన చేయడానికి. వాళ్ళందరూ వస్తే కదా. ఈనాడు చాలా మంది బోధకుల విషయం ఇలాగే ఉంది. జనాన్ని ఆకట్టుకోవడానికి వాక్యాన్ని, ఆ ప్రభావాన్ని తగ్గించి చెప్తున్నారు. వాక్యపు ప్రభావాన్ని మనం తగ్గించి చెప్పడానికి వీలు లేదు. మార్కు సువార్తలో మనం చూస్తాం 16వ అధ్యాయం 15వ వచనంలో నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇది దేవుని శాసనం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది ఉంది అక్కడ. వాడు ఈ రోజు కాకపోతే మర్నాడైనా సరే బైబిల్ చదువుతుంటే వాడికి తెలియదా? ఆకర్షించటానికి
కొంతమందిని ఆకట్టుకోవడానికి, కొంతమందిని జమ చేయడానికి ఈనాడు బోధకులు చేసేటువంటి పన్నాగాలు ఇవన్నీ. బాప్తిస్మం ఇచ్చే యోహాను అలాంటి వాడు కాదు. నేరుగా దేవుడు వారిని చూపించాడు. ఏమని చూపించాడంటే, ఇదిగో నీ దగ్గరకు వస్తున్న సంతానము సర్ప సంతానము అన్నాడు. ఇప్పుడు సర్ప సంతానం అని దేవుడు లోపల నుంచి చెబితే, అయ్యో ప్రభువా అట్లంటే వాళ్ళు ఏమని అనుకుంటారని ఈయన మాట మారిస్తే సరిపోద్దా? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడే అంగీకరిస్తాడా? అట్టి వాక్యాన్ని, అట్టి ప్రసంగాన్ని, అట్టి బోధని దేవుడు మెచ్చుకుంటాడా? ఇప్పుడు వాక్యమంతా ఎలాగ కావాల్సి వస్తూ ఉందంటే, వాక్యము చాలా దీవెనకరంగా చెప్తా ఉండాలి, ఆశీర్వాదకరంగా చెప్పాలి. ఒక్క హెచ్చరిక ఉండకూడదు, ఒక తప్పును ఖండించడం ఉండకూడదు. ఎందుకు? అది చేసే రారు, వాళ్ళు రాకపోతే మనం ఎట్లా? పిలిచిన వాడు దేవుడైతే, దేవుని పనికి పిలిచిన వాడు దేవుడు. సువార్త అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని చేత ఎంచబడ్డాం అని పౌలు గారు అంటున్నారు. దేవుడు యోగ్యులు అని ఎంచిన తర్వాత, అప్పగించిన తర్వాత, అప్పగించిన దానిలో నమ్మకంగా ఉండాలా లేదా చెప్పండి? తప్పకుండా నమ్మకంగా ఉండాలి. ఈయన అంటున్నాడు, ఈయన ప్రసంగంలో చూస్తే, ఇది ఎందుకు చదివానంటే ఈ భాగం అంతా ప్రసంగ ధోరణి మనకు కనబడుతుంది. ఆయన వాక్య సందేశంలోని అంశాలు మనం గమనిస్తే, ఆయన నిర్మోహమాటంగా ఏమాత్రము కూడా అనుమానానికి తావు లేకుండా మాట్లాడాడు. చూడండి ఏమంటాడు? మీరు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. 8వ వచనంలో అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీలో అనుకోవద్దు. ఈ 2 బ్యాచ్లు ఎవరంట? అబ్రహాం మాకు తండ్రి అనుకునేవాడు, అంటే మేము సూపర్ పీపుల్ అనుకునేవాడు. రోమపత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 5వ వచనంలో కదా, ఇతరులు వీరి వారు, వాగ్దానాలు వారి, ధర్మశాస్త్రం వారిది, సమస్తం వారికే ఉంది. యేసు ప్రభు కూడా వారిలోనే పుట్టాడు. ఇదంతా చూసుకుంటే వాళ్ళకి ఎక్కడా లేని ఒక ఇదనమాట, కడుపు నిండిన స్థితి. మేమేం పర్లేదు అనుకుంటున్నారు. ఎవడ్రా వీడు దొరిలాడుతున్నాడు ఎక్కడంటే, వాడి పేరు అడిగితే ఏం చెబుతున్నాడు? వాడు బైబిల్లో పేరు చెబుతాడు. వాడు తాగి దేవుని నామాన్ని అవమానం చేస్తున్నాడు. వాడు జూదమాడి దేవుని నామాన్ని అవమానం చేస్తున్నాడు. వాడు దుర్వ్యసనాలకు లోనై అనేకమైనటువంటి అక్రమాలలో దొరికిపోతున్నారు. చివరికి పేరు తీస్తే ఎంత బాధాకరమైన సంగతి కదా ప్రియులరా. ఏమంటున్నాడు? అబ్రహాం పిల్లలని మీరు అనుకోవద్దు. అబ్రహాము పిల్లలు ఎక్కడి నుంచి పుట్టిస్తాడంట? దేవుడు కావాలనుకుంటే రాళ్ల వల్ల పుట్టిస్తాడన్నాడు. ఆది కాండంలో దేవుడు పిల్లల్ని ఆదాము హవ్వలను ఎట్ట పుట్టించాడు? మట్టి తీసుకొని పుట్టించాడు. సృష్టి మొత్తాన్ని దేవుని తీసుకొని చేశాడు. ఏమి తీసుకోకుండా మాట చేత చేశాడు. కాబట్టి మీరు ఉప్పొంగవద్దురా బాబు అని చెబుతున్నాడు. మీరు ఆధిక్యతలు ఏమి లేవు మీకు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఆరాధన చేస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా వందనాలు చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమని బయట వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం, రెగ్యులర్గా గుడికి పోతామని చెప్పుకుంటున్నాం. కానీ మనలో మారు మనస్సుకు తగిన ఫలము లేకపోతే అది మనకు ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనం లేదు. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ రాళ్ల వల్ల పిల్లలు పుట్టిస్తాడు. 10వ వచనం ఇక్కడ ఇంకా గట్టి మాట చెబుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అన్నాడు. గొడ్డలు బాగా పదును పెట్టి చెట్టు మొదట్లో పెట్టి అవ్వండి, దాని అర్థమైంది ఇక పడుద్దని. ఎప్పుడు పడుతుంది? పైన చూస్తాడు, ఫలాలు లేవా, మారు మనస్సుకు తగిన విధంగా లేదా, వేసేయి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని నమ్మిన బిడ్డలము, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం, మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను, మన పవిత్రతను కదా, ప్రార్థనా జీవితాన్ని, ప్రతి దానిని భయముతో భక్తితో కాపాడుకోవాలి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే, నేను పాపమును వదిలిపెట్టాను అని చెప్పిన తర్వాత అదే పాపంలో మనం జీవిస్తే మారు మనస్సు ఏముంది? మారు మనస్సులో చేయలేదు. మారు మనస్సు లేనివాడు వాక్యం చెబితే మారు మనస్సు అక్కర్లేదనుకునే పిల్లలు పుడతారు. సరైనటువంటి క్రమము లేనటువంటి జీవితాలు దేవునికి ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేదు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది కాబట్టి మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన. 12వ వచనం చూడండి, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. చాట అంటే మనకు తెలుసు కదా, చాటతో ఏం చేస్తారమ్మా? చాటతో చెరుగుతారు. చాటలో చెరిగితే దానిలో చాలా నైపుణ్యం గల వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని ఆడిచ్చే ఆటను బట్టి, దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి వారి నైపుణ్యం బయటకు వస్తుంది. దానిలో రాళ్ళు ఒక పక్కకు వస్తాయి, చెత్త ఒక పక్కకు వస్తుంది, ఇంకా గట్టి గింజలు ఒక పక్కకు వస్తాయి. ఇవన్నీ కూడా దానిలోనే ఈ వ్రేణతోనే చేస్తారు. అనుభవం కలిగినటువంటి సోదరులు మనం గమనిస్తాం. చాట ఎవరి చేతిలో ఉందంటే, ఇప్పుడు మనమే అంత నీట్గా చేయగలిగితే ఇప్పుడు ఈ చాట ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉందంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు ఇక్కడ ఈ మాట? ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడంట? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి, ఇక్కడ ఏముందనుకోవాలి? కళ్ళాన్ని శుభ్రం చేసేదంటే, ఇల్లు శుభ్రం చేసేది దేంతో? చీపురుతోనే కదా. ఇక్కడ ఏముందనుకోవాలి? ఇంకొక వస్తువు దేవుడి దగ్గర చాట ఉంది, చీపురు కూడా ఉంది. చీపురు కూడా ఉంది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడు. నువ్వు ధాన్యముగా ఉన్నావా లేక పొట్టుగా ఉన్నావా? ఈ సంగతి నువ్వు ఆలోచన చేసుకోవాలని అంత గట్టిగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. నాశనమును చీపురు కట్టెతో దానిని తుడిచివేసేదను. ఏం చీపురు కట్ట అంటాము ఇది? నాశనమును చీపురు కట్ట. చీపురు కట్ట పేరు ఏంటి? నాశనం. దేవుడు దాన్ని ఊడిస్తే అంతే సంగతి. నాశనం అనే చీపురు కట్ట. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్న సాధనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను గాని. సాతానుడు ఏం చేస్తున్నాడంట? జల్లెడ పట్టుకొని ఉన్నాడు. వాడికి ఏం కావాలి? చెత్త కావాలి. దేవునికి ఏం కావాలి? ధాన్యము కావాలి. అపవాది జల్లెడ పట్టుకొని ఉన్నాడు. ఈ మాటలు ప్రియులారా మనం ఆలోచన చేస్తా ఉంటే ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఈ భాగాలు అన్ని సువార్తల్లో కూడా రాయబడ్డాయి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది బాగా శుభ్రము చేసి
తన కొట్టులో, ఏ కొట్టులో పోస్తాడంట? తన కొట్టులో. అట్లాగితే ప్రియులారా, మనము తన కొట్టులోనికి పోవాలి. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. గొడ్డలి నరకబట్టం, అగ్నిలో కాల్చబట్టం, సర్ప సంతానమా అంటాం. బాప్తిసమిచ్చే యోహాను యొక్క ప్రసంగము ఆ విధంగా సాగుతా ఉంది. ఈ ప్రసంగాలు చేస్తే ఈ దినాల్లో ఎవరు కూడా నచ్చరు. బాప్తిసమిచ్చే యోహాను అందరికంటే కొద్దిగా జీవితమే జీవించాడు కదా. ప్రభువు పరిచర్య ప్రారంభం చేసేటప్పటికి ఆయన కాలం కూడా సంపూర్ణం చేసేసుకున్నాడు, అయిపోయింది అంతే. కొద్ది కాలం జీవించాడు. కొద్ది కాలం జీవించినా కానీ ఎలాంటి వాడుగా జీవించాడు? దేవుడు కోరుకున్న, దేవుడు పంపిన వాడుగా, దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడుండెను అని యోహాను గురించి రాస్తున్నారు. దేవుని చేత పంపబడిన మనుష్యుడు. దేవుడు ఒక వ్యక్తిని పంపించాడంటే ఆ ఉద్దేశం ఆయన నెరవేరుస్తాడంటేనే కదా. లూకా సువార్త లేక మత్తయి సువార్తను చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. అన్ని సువార్తల్లో కూడా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం. బాప్తిసమిచ్చే యోహాను గురించి మనం చదువుకుంటున్నాం. 2వ వచనం చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోయేవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపిస్తే వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి అన్నాడు. ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయి అని యోహానుకు చెప్పండి అని యేసు ప్రభు వారు చెప్పారు. బాప్తిసమిచ్చే యోహాను ఈ అద్భుతాలు చేసేటువంటి వాడు. ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నము చేశారు. దానిలో మనకేం కనబడుతుందంటే, బాప్తిసమిచ్చే యోహాను తాను చెప్పదలుచుకున్నటువంటి సువార్త ఖచ్చితంగా చెప్పడానికి నిర్ణయం చేసుకున్నాడు. దానికి రుజువు కూడా కావాలి. 14వ అధ్యాయం చూడండి. ఆయన ఎలాంటి గట్టివాడో 14వ అధ్యాయం చూడండి. 3వ వచనం. ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు అతన్ని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందుకు వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినం ఒకటి వచ్చింది. ఆ దినమున ఏం జరిగిందంటే, హేరోదియా కుమార్తె నాట్యం ఆడింది. నాట్యం ఆడిస్తే ఈ హేరోదుకి ఏమైంది? బాగా ఎక్కిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఏం కావాలో కోరుకోమంటే, ఈ హేరోదియా ఉంది కదా, ఆ పాప తల్లి ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆ చెరసాలలో ఉన్న యోహాను యొక్క తల అడుగు అని చెప్పింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, బాప్తిసమిచ్చే యోహాను తల తెగిపోయినా సరే, చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా చెప్పాడు. దీనిలో మనం గమనిస్తున్నాం, బాప్తిసమిచ్చే యోహాను ఎంత ఖచ్చితమైన మనిషి. ఆయన రాజు, చతుర్థాధిపతి హేరోదు. అలాంటి హేరోదు వాని యొక్క తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. ఒక వ్యభిచార కారణము చేసిన వాడు, వ్యభిచారములో కూరుకుపోయినటువంటి వ్యక్తి బాప్తిసమిచ్చే యోహానుకు తెలిస్తే, వాడు చతుర్థాధిపతి, వాడు రాజు కాబట్టి కదా. మనమైతే ఏమంటాం?
మనమైతే ఎందుకులే వాడతాం, మనకెందుకు. కానీ అట్లా అనుకోలేదు. ఏమన్నాడు? చెరసాల్లో వేసినా పర్వాలేదు, వాడు కోపం ఎంతమంది ఏం చేసినా పర్వాలేదు, ఈ కోపం ఎంత మాత్రం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? దేవుని దగ్గర కదా నేను చెప్పుకోవాల్సింది కదా, దేవుని దగ్గర నేను చెప్పుకోవాల్సింది, అంతేగాని వీళ్ళు కాదు కదా నాకు చెప్పేది అని చెప్పి ఆయన ఆలోచన చేసిన వాడుగా కనబడుతున్నాడు ప్రియులారా. అలాగే యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 36వ వచనం వరకు ఇదే సంగతులు కనబడతాయి. ఆయన ఎంత గట్టిగా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. ఎక్కడ కూడా ఆయన వెనుదిరిగిన వాడు కాదు, వెనక్కి తగ్గిన వాడు కాదు. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, ఆయన సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. దేనికి సాక్ష్యం అంట? ఆయన సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని వ్రాశాడు. ఎలాంటి వాడు యోహాను? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని వ్రాశాడు. యేసు ప్రభు గురించి ఆయన ఏమేం మాటలైతే చెప్పాడో, యేసు ప్రభు సువార్త పరిచర్యకు వచ్చినాక ఆయన గమనించిన వారు ఏం చెప్తున్నారంటే 10వ అధ్యాయం యోహాను సువార్త 41వ వచనం 10:41లో ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని అనేకులు చెప్పారు. ఎంత సత్యాన్ని ప్రకటించిన వాడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను నీతి మార్గమున వచ్చినవాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు గురించి బలమైన సాక్ష్యము చెప్పాడు. ఆయన సత్యమునకు సాక్షి అన్నాడు. యేసు ప్రభు నడుచుకుంటా వస్తా ఉంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన వేలు చూపించాడంటే అది ఖాయమైన మాట, దానిలో అనుమానం ఏమీ లేదు. యేసు ప్రభుని గురించిన వర్ణన ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. దీనిలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే యోహాను చాలా మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి. మొహమాటం లేదు. ప్రభు ఏం చెప్పమన్నాడో అది చెప్పాలి. ఈనాడు అది కనపడటం లేదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పడం లేదు. వారు బ్రతకడానికి అనుకూలమైనటువంటివిగా కల్పనా కథలు, జోక్స్ ఏం చెప్తున్నారు? దేవుని సింహాసనం దగ్గర ఇక్కడ ఆ పులిపిటి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు? నవ్వించటానికి, కవ్వించటానికి. వాక్యం లేదు, ఏమి లేదు. వాక్యం లేదు, ఏమి లేదు. దేవుని వాక్యానికి చోటు లేకుండా వీరి కథలు ఏంటేంటో వాక్య విరుద్ధమైనటువంటి సంగతులు మనం చూస్తాం. దీన్ని కొత్త నిబంధనల పత్రికల్లో కలిపి చెరిపెడి బోధ అన్నారు. కలిపి చెరిపెడి బోధ. వారికి కావలసిందంతా తీసుకొచ్చి దీనిలో వేస్తున్నారు అని మనం చూస్తాం. ప్రభు వారిని ఏం మాట్లాడారో చూద్దాం. ప్రభు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 22:16లో చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం, బోధకుడా నీవు సత్యవంతుడవయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. 2 సంగతులు ఉన్నాయి. నీవు సత్యవంతుడవై ఉన్నావు, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని సత్యముగా బోధిస్తూ ఉన్నావు. ఏది ముందు? బోధ ముందా, లేకపోతే ఆ వ్యక్తిత్వం కలిగి ఉండటం ముందా? చెప్పండి. అది కలిగి ఉండాలి. మనము సత్యమును ప్రకటిస్తుంటే సత్యం మనలో ఉండాలి. మనము జీవమును గురించి ప్రకటిస్తుంటే జీవం మనలో ఉండాలి. మనము వెలుగు గురించి ప్రకటిస్తూ ఉంటే మనలో వెలుగు ఉండాలి. చీకటి అంటే మాత్రం కూడా ఉండకూడదు.
మనం మోసం చేయవద్దు అని ప్రకటన చేస్తే మోసము చేయని తత్వం మనలో ఉండాలి. అక్రమము చేయవద్దు అని మనం చెప్తే, మారు మనస్సు పొందండి అని మనం చెప్తే ఆ గుణాలు మనలో ఉండాలి. ప్రియ, మారు మనస్సు పొందని వారు మారు మనస్సు పొందండి అని చెప్తే ఎంత అపహాస్యంగా ఉంటుంది. ప్రజలకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. అయ్యా, నువ్వు సత్యవంతుడవయ్యుండి నీవు వాక్యాన్ని సత్యముగా బోధిస్తున్నావు, దేవుని మార్గమును సత్యముగా బోధిస్తూ ఉన్నావు. తర్వాత నీవు ఎవరిని లక్ష్య పెట్టవు, ఎవరిని కూడా లక్ష్య పెట్టవు, మోమాటము లేని వాడవు అని ఎరుగుదుము. ఎంత మంచి సాక్ష్యం! యేసు ప్రభువు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అది దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నేను సత్యమును నమ్మాను, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, సత్యములను రక్షించింది. ఇది మనము చెప్పగలిగి ఉండాలి. దీనిలో మనుషులను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. వినేవాడు ఎవడో మనకెందుకు? మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. మనము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. అంతే. నా పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా ఉంది. అది మన మాటలు కాదు కదా, మన మాటల. నాకు దేవుడిచ్చిన వాక్యంలో ఈ విధంగా ఉంది, ఈ వాక్యాన్ని నేను నమ్మాను, నమ్మటం అనేది నా ఇష్టం, ఈ వాక్యంలో ఇలాగుంది అని చెప్పాలి. ఆయనకు మోమాటము లేదు. మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. దావీదు యొక్క ఎంపిక విషయంలో మనం గమనిస్తాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషుల ముఖాలు చూస్తే మనము తేడాగా వ్యవహరిస్తాం. మనము నమ్మిన విశ్వాసము విషయంలో మన ప్రభువు మొహమాటం లేని వాడిగా ఉంటే మనం కూడా మోమాటం లేని వారంగానే ఉండాలి అని యాకోబు నేర్పిస్తున్నాడు. ఈ మాట చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడి, అంటే మొహమాటం లేకుండా ఉండండి అని. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. మన విశ్వాస విషయంలో మోమాటం పడాల్సిన పనేమి లేదు. దేవుని వాక్యము ఏం చెప్తే చేసుకుంటూ పోవడం. రక్షణ వ్యక్తిగతమైంది. ఎవరి గురించో మనము రాజీ పడాల్సిన అవసరము లేదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు అనుకుంటే మనకేం సంబంధం? వారు అనుకున్నా అనుకోకపోయినా ఏమి ఇబ్బంది లేదు. మనమేమి హాని చేయటం లేదు కదా. మనము దేవుని మాటలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.